తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో వైసీపీ నేతలకు పూనకాలు వస్తున్నాయి. చూసారా, విజయ్ సింగిల్ గా వెళ్లి కొట్టాడు, మరి పవన్ ఎందుకు వెళ్ళలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టేశారు. అరే నాయన, సింగిల్ గా వెళ్లిన విజయ్ కి సీఎం కుర్చీ దక్కితే మరి అదే సింగిల్ గా వెళ్లిన జగన్ కి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? విజయ్ గెలిచింది మార్పు కోసం, మీరు ఓడింది అహంకారం కోసం. అసలు ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలకి విజయ్ పవన్ల వ్యూహాలకి ఉన్న తేడా ఏంటో ఒకసారి చెప్తా వినండి. నిజమే, విజయ్ పవన్ మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరు యూత్ ఐకాన్స్, ఇద్దరి కెరీర్లు సినిమాల్లో పీక్స్ లో ఉన్నప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చారు. అయితే విజయ్ కి తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, పవన్ కి ఏపీలో ఎదురైన సవాళ్లు వేరు. తమిళనాడులో సినిమా రాజకీయం కలిసిపోయి ఉంటాయి, కానీ ఏపీలో సినీ గ్లామర్ ని రాజకీయంగా మార్చడం కత్తి మీద సాము. 2024లో పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యం తన స్వార్థం కాదు, 10 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిన ఏపీని కాపాడుకోవడం. వ్యతిరేక ఓటు చీలకూడదని, రాష్ట్రాన్ని జగన్ కబంధ హస్తాల నుంచి విడిపించాలని పవన్ తన సొంత ప్రయోజనాలని పక్కన పెట్టేశారు. ఇది పిరికితనం కాదు, ఇది రాజకీయ పరిణితి, ఇది స్టేట్స్ మెన్షిప్. విజయ్ ని చూసి నేర్చుకోమంటున్న వైసీపీ నేతలు ఆ విజయ్ ఏం చెప్పారో విన్నారా? అవినీతి లేని పాలన, కులాలకు అందని రాజకీయం అని నినదించారు. మరి మీరు చేసిందేంటి? 151 సీట్లు ఇస్తే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూశారు. ఫలితం ఏమైంది? 151 నుంచి 11కు పడిపోయారు. అక్కడ విజయ్ కి ఉన్నది క్లీన్ ఇమేజ్, అందుకే జనం పట్టం కట్టారు. ఇక్కడ మీకు ఉన్నది కేసుల ఇమేజ్, అందుకే జనం ఇంటికి పంపారు. పక్క రాష్ట్రం గెలుపుని మీ ఓటమికి సాకుగా వాడుకోవడం మానేయండి. ఇక చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా 18% ఓట్లు తెచ్చి లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారు. ఆయన వేసిన బాటలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో కూటమిని గెలిపించి ఏపీని గాడిన పెట్టారు. విజయ్ గెలుపు సినిమా తారలకు కొత్త ఆశనిస్తే, పవన్ కళ్యాణ్ గెలుపు యూత్ కి ఐకాన్ గా మారింది. ఎన్టీఆర్ ఎలాగైతే స్ఫూర్తిగా నిలిచారో, నేడు విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు నాంది పలికారు. చివరిగా ఒక్క మాట, రాజకీయాల్లో సింగిల్ గా రావడం గొప్ప కాదు, సిన్సియర్ గా ఉండడం గొప్ప. విజయ్ గెలిచింది చరిత్ర సృష్టించడానికి, పవన్ కళ్యాణ్ నిలిచింది మీ అరాచక చరిత్రను తుడిచివేయడానికి. అక్కడ విజయ్ సీఎం అయ్యి కింగ్ అయ్యాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ త్యాగం చేసి కింగ్ మేకర్ అయ్యాడు. మరి మీరు కేవలం 11 సీట్లు గెలిచి జోకర్లు అయ్యారు. ఇప్పటికైనా పక్క వాళ్ళ గెలుపు చూసి ఏడవడం మానేసి మీ 11 సీట్లను ఎలా 12 చేసుకోవాలో చూసుకోండి. దళపతి గెలిచాడు, పవన్ నిలిచాడు, మీరు మాత్రం మునిగిపోయారు. ఇది వాస్తవం.